దేశంలో అయితే కొత్తగా జెన్సీ ఉద్యమం స్టార్ట్ అయింది కదా గదేనులా కాక్రోచ్ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్ ఉన్నాడు కదా ఆ పెద్ద లీడర్కి అయితే ఎయిర్పోర్టుకు రావద్దు, నువ్వు ఎయిర్పోర్టుకు వస్తే ఏకదమ్లా జనాలందరూ గుంపు కూడతారు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడతారని చెప్పేసరికి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు యూటర్న్ తీసుకున్నారట. ఇక కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఎవరైతే అభిజిత్ ఉన్నాడు కదా ఆ అభిజిత్కు స్వాగతం పలికేందుకు రేపైతే ఎయిర్పోర్టుకు చాలా మంది రావాలి అని వాళ్ళ పార్టీ వాళ్ళకు మతలాబు చేసింది కదా గా మతలాబుని తిప్పి కొట్టుకుంటా మీరు వస్తే ఇంత పరిస్థితి ఏర్పడుతుంది, మీరు రావద్దు అని చెప్పేసరికి వాళ్ళు రారట. ఎందుకంటే మొత్తం క్యాన్సిల్ చేసి పారేసారు. ఇక సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సపోర్టర్స్ని అయితే ఆయనే ఎయిర్పోర్టుకు రావద్దని చెప్పి ట్వీట్ అయితే చేసిండట. ఇక భారీ సంఖ్యలో వస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి కదా, ఇక అందుకోసమని ఇట్లా చెప్పిండట. ఇక ఇంకొక ముచ్చట ఏం చెప్పిండంటే వాళ్ళు చేపట్టబోయేటువంటి ధర్నా ఏదైతే ఉన్నదో ఆ ధర్నా దగ్గరికి మీరు వస్తే చాలు అని చెప్పిండట. చూసిర్రా ఎంబటే వెనుకకు మరుచుకున్నాడు.